2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు అత్యంత వేగవంతంగా సమర్థవంతంగా పురోగతి సాధిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2015 వరకు తెలంగాణలో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరగగా ఈ 10 ఏళ్లలో 5000 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. పూర్తయిన రహదారులు రోడ్డు సేఫ్టీలో ప్రధాన భూమిక పోషిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలు మారుమూల ప్రాంతాలకు కూడా అభివృద్ధికి సరికొత్త అడుగులు పడుతున్నాయి చెప్పారు. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్రంలో 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు అత్యంత వేగవంతంగా సమర్థవంతంగా పురోగతి సాధిస్తూ ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన నుంచి 2015 వరకు తెలంగాణ రాష్ట్రంలో 2500 కిలోమీటర్ల మాత్రమే జాతీయ రహదారులు ఉండేది. ఈ యొక్క 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల యొక్క నిర్మాణము డబల్ అయింది. సుమారు 5000 కిలోమీటర్లకు పైగా ఇప్పటికే పూర్తయిందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఏదైతే రహదారులు పూర్తయ్యాయో అవి వేగంగా వెళ్లేందుకు మాత్రమే అవి ఉపయోగపడవు. మనకు రోడ్డు సేఫ్టీ జాతీయ రహదారులో ప్రధాన భూమిక పోషిస్తూ ఉంది. దాంతోపాటు దేశ అభివృద్ధికి జాతీయ రహదారుల యొక్క పాత్ర చాలా కీలకంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంతో ఇతర రాష్ట్రాలతో అద్భుతమైనటువంటి అనుసంధానం ఏర్పడింది. అది విజయవాడ సైడ్ కావచ్చు, అది బెంగళూరు సైడ్ కావచ్చు, నాగపూర్ సైడ్ కావచ్చు, బాంబే సైడ్ కావచ్చు. అద్భుతంగా ఈ యొక్క అన్ని ప్రాంతాలకు కూడా అన్ని రాష్ట్రాలకు కూడా అనుసంధానం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క జాతీయ రహదారుల ద్వారా వెనుకబడిన ప్రాంతాలు మారుమూల